పచ్చని వనాలు, కళ్లార్పడానికి ఒప్పుకోని నయనాలు, ప్రకృతి సోయగాలు, సహజ అందాలు కొలుతీరిన కడియం నర్సరీలు. విస్తారంగా పరుచుకున్న పూల వనాల పేరు వింటేనే చాలా మంది ఉత్సాహపడతారు. శీతాకాలంలో ఇక ప్రత్యక్షంగా చూస్తే కనుల విందు చేసుకుంటారు. సీజనల్ పూల మొక్కలు మరీ ఆకట్టుకుంటాయి. అలాంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన కడియం పూల వనాల ప్రత్యేకతలేంటో చూద్దామా? కడియం ఒకనాటి చిన్న కుగ్రామం, కానీ ఇప్పుడు పూల మొక్కల ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన ప్రాంతం. గోదావరి డెల్టా ప్రత్యేకతలను పుణికిపుచ్చుకుని ప్రకృతి వనాలకు పెద్దపీట వేసిన ప్రాంతం. పూల మొక్కల పెంపకంలో అంతర్జాతీయంగా అందరినీ ఆకర్షిస్తున్న ఈ కడియం నర్సరీలలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రతి మొక్కను పసిబిడ్డలా చూసుకుంటారు కడియం నర్సరీ రైతులు. దానికి తగ్గట్టుగానే మొక్క పెంపకం నుంచి రవాణా వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అనేక విషయాల్లో కడియం నర్సరీలు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ కారణంగానే కడియం మొక్కలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడి మొక్కల కోసం ఆర్డర్లు వస్తుంటాయి. విస్తృతంగా ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. గోదావరి జిల్లాల నుంచి ఆక్వా సాగు ద్వారా విదేశీ మారక ద్రవ్యం సాధిస్తున్నట్టుగానే ఇప్పుడు మొక్కల ఎగుమతుల ద్వారా కూడా అదే రీతిలో ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించే స్థాయికి కడియం నర్సరీలు ఎదుగుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. 100 ఏళ్లకు పూర్వమే కడియంలో నర్సరీలు మొదలయ్యాయి. తొలినాళ్లలో చిన్న చిన్న మొక్కలను పెంచుకుంటూ వాటిని ఊరూరా తిరిగి అమ్ముకునేవారు. ఆ తర్వాత రాను రాను మొక్కల పెంపకంలో కడియం రైతులు చూపిస్తున్న శ్రద్ధ గమనించి మొక్కల కోసం ఇక్కడికి రావడం మొదలుపెట్టారు. దాంతో మొక్కల పెంపకమే వృత్తిగా మార్చుకుని కొందరు నర్సరీల దశకు చేరుకున్నారు. ఆ తర్వాత ఇవి వేగంగా విస్తరించాయి. 100 ఎకరాల నుంచి 1000 ఎకరాలకు చేరుకున్నాయి. నేడు కడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారుగా 40,000 ఎకరాల్లో నర్సరీల సాగు జరుగుతోంది. పూలు, పండ్ల మొక్కల పెంపకం ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కూడా కడియం కీర్తి పెరుగుతోంది. మొక్కల పెంపకంలో కడియం రైతుల ఖ్యాతి విస్తరించడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కల కొనుగోళ్ల కోసం కడియంకు వచ్చే వారి సంఖ్య విస్తృతమైంది. నిత్యం వేలాది మంది మొక్కల కొనుగోలుదారులు కడియం చుట్టుపక్కల ప్రాంతాలకు తరలి వస్తుంటారు. ముఖ్యంగా హార్టికల్చర్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచే స్థాయిలో కడియం నర్సరీలు ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న మొక్కలైనా, అసాధారణమైన మొక్కలైనా సరే ఆధునిక పద్ధతులతో అనుగుణంగా పెంచుతూ కడియం రైతులు తమ ఘనతను చాటుకుంటున్నారు. నర్సరీ యజమానులు నైపుణ్యం ప్రదర్శిస్తూ అన్ని రకాల మట్టిలోనూ పెరగడానికి తగ్గట్టుగా మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించడం బాగా ఉపయోగపడుతోంది. ఎక్కడా చూడని మొక్కలన్నీ శీతాకాలంలో ఇక్కడే కనువిందు చేస్తున్నాయి. రకరకాల రంగులలో ఆకట్టుకుంటున్నాయి. ఇవి సీజనల్ ప్లాంట్స్ అండి. ఈ మొక్కలన్నీ కూడా మామూలుగా ఇవి నవంబరు, డిసెంబర్లో ఎక్కువగా, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలల్లో వస్తాయండి. అక్టోబర్లో మేము విత్తనాలని థాయిలాండ్, జపాన్, మలేషియా నుంచి ఈ విత్తనాలను సేకరించి సీడ్స్ని మామూలుగా ట్రేస్లో దాన్ని మొలకెత్తించి మళ్ళీ వర్మీ కంపోస్టు, వేపను ఇలాంటి రకరకాల వాటితో కంపోస్ట్ తయారు చేసుకుని దాన్ని ఒక మొక్క కింద నాటితే నాటిన 25 రోజులకి పువ్వులు వస్తాయండి. ఈ పువ్వులు వచ్చిన తర్వాత మామూలుగా అదే టైంలో కరెక్ట్గా క్రిస్మస్ పండగ సందర్భంగా వచ్చేస్తున్నట్టు ఉంటాయి. జనవరి పండగకి వచ్చేస్తున్నట్టు ఉంటాయి. తర్వాత సంక్రాంతికి ఇవే ఫ్లవర్స్ ఎక్కువగా ఇదే టైంలో ఇన్ని కూడా దగ్గరగా రావడం వల్ల ఈ సామాన్యుల దగ్గర నుంచి మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో రేట్లతో ఇవి 30 నుంచి 30 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మామూలుగా మంచి మొక్కలు ఇక్కడ అందుబాటులో దొరుకుతాయి. ఒకప్పుడు దేశవాళీ మొక్కలను మాత్రమే అందుబాటులో ఉంచిన కడియం నర్సరీల్లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివిధ ప్రత్యేక రకాల మొక్కలను దిగుమతి చేసుకుంటూ వాటిని మరింత నాణ్యంగా రైతులు తీర్చిదిద్దుతున్నారు. మన వాతావరణానికి తగ్గట్లుగా వాటిని రూపొందిస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి ఇండోనేషియా వరకు వివిధ దేశాల్లో ప్రత్యేక మొక్కలన్నీ ఇప్పుడు కడియంలో మనకు దర్శనమిస్తున్నాయి. అన్ని రకాల మొక్కలు ఒకే చోట దొరకడంతో అనేక మంది కడియం ప్రాంతానికి వస్తున్నారు. సాధారణ రకాల నుంచి అరుదైన రకాల వరకు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండడంతో తమకు మొక్కల ఎంపిక సులువవుతుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ల్యాండ్స్కేపింగ్కి అవసరమైన మొక్కలు నాణ్యమైనవి దొరుకుతున్నాయని కూడా అంటున్నారు. అయితే కడియం నర్సరీ రైతులకు ఆధునిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నది స్థానికుల అభిప్రాయం. రకరకాల పూలు, రకరకాల రంగులతో ఎన్నో రకాల మొక్కల్ని ఈ ప్రకృతి మనకు అందిస్తుంది. అలాగే స్వదేశీ మొక్కలు, కొన్ని విదేశీ మొక్కలు, అవి సీడ్స్ ద్వారా కొన్ని మొక్కల్ని మనం తయారు చేస్తూ మనకి ఈ నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల్లోనూ
ఫంక్షన్స్ కానివ్వండి, తర్వాత ఇంటి దగ్గర డెకరేషన్స్ కానివ్వండి, అలాంటి ఒక్కో తొట్టులో 3-4 మొక్కలు వేసుకుని చాలా అందంగా, పువ్వులంటే ప్రతి ఒక్కళ్ళకే చాలా ఇష్టం, ప్రాణం మనం అందరికీ కూడా. అలాగే ఈ పూల మొక్కల్ని ఈ తాత్కాలికంగా 3 నెలలు బతికినా సరే ఆ మొక్కలు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. కడియంలో లభించే కొన్ని క్రోటన్స్ మొక్కలు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎక్కడా దొరకవన్నది చాలా మంది చెబుతుంటారు. ఇక బోన్సాయి రకాలైతే మనల్ని మరింత అబ్బురుపరుస్తాయి. వాటి ఖరీదు వింటే నోరెళ్లబెట్టే స్థాయిలో ఉంటాయి. కడియంలో బోన్సాయి మొక్క ఖరీదు 13 లక్షల వరకు పలికిందంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మాల్సిందే. బోన్సాయి మొక్కలతో పాటు ఇతర విదేశీ రకాల మొక్కల ఖరీదు కూడా లక్షల్లో ఉండడం విశేషం. అలాంటి ఖరీదైన మొక్కల కోసం దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి క్యూ కడుతుంటారు. సామాన్య మొక్కల పెంపకం ఇప్పుడు నెట్స్, ఇతర నూతన పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. కడియం ప్రత్యేకతను, విశిష్టతను మరింత పటిష్టం చేసుకుంటోంది. సర్కార్ చేదోడు కూడా పెరిగితే మరింత మెరుగైన ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు.